కడప జిల్లా కాజీపేటలో ఓ కిరాతకుడు యువతి గొంతు కోసి చంపేశాడు. పెళ్లికి నిరాకరించడంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. యువతి దారుణ హత్యతో బాధిత కుటుంబం లబోదిబోమంటోంది. కడప జిల్లా కాజీపేటలో యువతి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. పెళ్లికి నిరాకరించిన కీర్తన అనే యువతిని ఇంట్లోకి చొరబడిని మరీ హత్య చేయటం ఆ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించింది. కీర్తన కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు శ్రీనివాసులు పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని హుటాహుటిన కడప రిమ్స్ కు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. శవాగారం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మా పాప ఇంట్లో ఒకటి ఉండే సార్. మేము వ్యాపారానికి అని మైదుగురు దాకా వెళ్ళిపోయినాం. వచ్చి కొద్ది 11-15 అయింది. ఆ టైంలో గొంతు కోసి ఉన్నారు. ఏమంటే డాడీ 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 అంటుంది. ఏది మే ఇట్లా జరిగిందంటే కొట్టాలోడు వెంకటేశ్ పని అనేవాడు వచ్చినారు డాడీ, వాళ్ళు కోసిపోయినారు డాడీ అని చెప్పింది. ఇందరికి వచ్చినాక పోయింది, పానం వదిలింది. మేము ఎత్తుకొని వచ్చినప్పుడు సార్ బతికించుకోవాలని ఎంత కష్టపడినామో. మేము ఎవరికో ఫోన్లు చేస్తాంది, అది చేస్తాంది, ఇది చేస్తాంది చెప్తాన్నాడు. వేరే వాళ్ళ చెల్లుతో చేస్తాంది అన్నాడు. ఆ చెల్లు చూపించమంటే వాళ్ళ అబ్బా చెల్లుతో చేసిందండి. మా బాబాయి మా తమ్ముడు ఇద్దరు చేనుకాడ వేయండి సార్. పొయ్యి వచ్చేలోపు పొయ్యి వచ్చిండ్రు, వాకిలు వేసిన ఏంది అని లోపలికి వాకిలు తీసేలోపు ఆ పిల్ల గొంతు కోసేసి అప్పటికే బ్లడ్ అంతా ఇల్లంతా పడిపోయింది. ఏమైందని తీసుకుంటే ఒకరోజు కొంచెం ప్రాణం ఉండిందంట సార్. అమ్మాయిని అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్లో పోతా వాళ్ళ పేర్లు కొంచెం చెప్పిందంట సార్. ఆ పిల్ల కొట్టాలోళ్ళు అట్లా ఏదో పేరు చెప్పింది ఆ పిల్ల కొంచెం ఊపిరి ఉండంగా. అసలు ఎంతగా కోసిండంటే అంత. కాజీపేట అగ్రహారం ప్రాంతానికి చెందిన కీర్తన ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు ప్రేమ పేరిట కొంతకాలంగా కీర్తన వెంట పడేవాడు. ఈ విషయం తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు శ్రీనివాసులను మందలించారు. ఇటీవలే అమ్మాయికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఇవాళ ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. తనను పెళ్లి చేసుకోమంటూ యువతితో వాగ్వాదానికి దిగాడు. తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటారని ఆమె తెగేసి చెప్పడంతో నిందితుడు రెచ్చిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తన గొంతు కోశాడు. అంతకుముందు ఒకసారి లవ్ చేస్తానంటే మేము అన్న కూడా చేద్దారని ఇది పేద్దని చెప్పినాం. అంటే వార్నింగ్ ఇచ్చినాం ఒకసారి. మళ్ళా ఇంకేం కాలే. ఇప్పుడు ఏం చేసిందని చెప్పింది వచ్చే కొద్ది. ప్రవీణ్ వెంకటేశ్వర తమ్ముడు అని చెప్పింది సార్. ప్రవీణ్ తమ్ముడు అని. ముఖ్యంగా ఆ పిల్లలు వాళ్ళకు ప్రేమించాలన్నాడు, ప్రేమించలే, అందుకే గొంతు కోసిండు. ముఖ్యంగా అంతే. మేము మా పిల్ల మంచిది, మా పిల్ల ఒకరు తలకెత్తి కూడా చూడదు. వేధించి వాళ్ళకు ఇన్లే అని చేసిపోయినారు. ఆ పని చెప్పకూడదు వాళ్ళకనే వాళ్ళు గొంతు కోసినారు సార్. అంతే, ఇంక ఏం లేదు ఆడ. ఏం చెప్పకూడదనే వాళ్ళు గొంతు కోసినారు సార్. మేమైతే చూడలేదు సార్. వీడికి వచ్చి శవాన్ని చూసినాం సార్ మేమంతే. సెలవుల్లో ఊరికి రమ్మంటే రాలేదని తాతయ్య నానమ్మ రోధించారు. 14వ తేదీ బర్త్డే చేసుకుని వస్తారని చెప్పి ఇప్పుడు ఇలా హత్యకు గురైందంటూ వాపోయారు. మండలం మా కొడుకే మనవరాలే. జయ కాలు ఇరిగింటే నువ్వు రామ్మ జయ దగ్గర ఉందంటే పుట్టినరోజు ఉండదు 14వ తేదీ చేసుకొని వచ్చారబ్బా అన్నది. నేనే చేస్తాం రమ్మా పుట్టినరోజు కావాలంటే అని బంగపోయినాం. వాళ్ళు కాజీపేటలో ఉన్నారు. నేను ఫోన్ చేసి రమ్మా నా కాడికి అంటే పుట్టినరోజు చేసుకొని వచ్చాదే నాయనమ్మ అనేది. నా మనరాలు ఇంట్లోనే ఇట్లా జరిగిందంటే ఇంకా ఊరు ఏమి ఊరు అనుకోవాలా దేవుడా. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.